నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ। ఒకప్పటి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు ప్రమోషన్ వచ్చింది। మంత్రిగా అవకాశం లభించింది। ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి। అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ టైంలో అజార్ కు మంత్రి పదవి కట్టబెట్టడంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది। కాంగ్రెస్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తే ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెబుతోంది। ఇకపోతే కాంగ్రెస్ మైనారిటీ నేత అజారుద్దీన్ లక్కీ ఛాన్స్ కొట్టేశారని చెప్పాలి। మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వరించింది। అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 31న మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు। ఇకపోతే అజార్కు మినిస్టర్ పోస్ట్ ఇవ్వనున్నారనే వార్త తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది। సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల ముందు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు। మంత్రివర్గంలో ముస్లిం మంత్రి లేకపోవడంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే। ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని మాజీ కెప్టెన్ ఎంత ప్రయత్నించినా కుదరలేదు। అక్కడి నుంచి ఆయనను సైడ్ చేసేందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముదాయించారు। భవిష్యత్తులో సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు। ఇప్పుడు ఆ సమయం రావడంతో ఏకంగా మంత్రి పదవిని ఇచ్చేస్తున్నారు। జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్। వారు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు వారిదే విజయం। బై ఎలక్షన్లో గెలవడం రేవంత్ కు చాలా ముఖ్యం। రాబోయే గ్రేటర్ స్థానిక ఎన్నికలపై దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది। రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది। అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతనే సరిగ్గా ఎన్నికల ముందు అజార్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది। అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చర్చించుకుంటున్నారు। ఇప్పటికే అజార్ కొడుకు అసదుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు। మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అజారుద్దీన్ రెడీగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజారుద్దీన్ తన్యుడికి చెప్పినట్టు సమాచారం। మరోవైపు ఎంఐఎం కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుండడంతో గెలుపుపై గంపడాసలు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి। ఇక మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే। 2023 ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది కాంగ్రెస్ పార్టీ। అప్పుడు అజారుద్దీన్ వీరోచితంగా పోరాటం చేసినా గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు। బైపోల్లోనూ టికెట్ ఆశించారు। ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పారు। అయినా అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది। తర్వాత ఎమ్మెల్సీ ఇప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టబోతోంది। మరోవైపు జూబ్లీస్ ఉప ఎన్నిక ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది। ఈ చర్యతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోపిస్తుంది। ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు।